మరికొద్దిసేపట్లో సిఐడి ఆఫీస్కు చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. బాబుకు మద్దతు తెలియజేసేందుకు భారీగా టీడీపీ శ్రేణులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. మరి కాసేపట్లో సిఐడి ఆఫీస్ కు చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, చంద్రబాబు ఏ టైంకి సిఐడి ఆఫీస్ కు చేరుకోబోతున్నారు, ఏ విషయానికి సంబంధించి? ఇక మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా 4 రోజుల క్రితం ఆయనకి ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే ఇసుక మద్యం ఈ కుంభకోణాలకు సంబంధించి కూడా చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ 3 కేసులకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చంద్రబాబు ఒక్కొక్క దానికి సంబంధించి 2 జామీనుకర్తలు అంటే ₹1,00,000 చొప్పున ₹2,00,000 పూచీకత్తుతో పాటు 2 జామీందారులను ఏర్పాటు చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ఆయన విజయవాడకి సంబంధించి కూడా తాడిగడపలో చంద్రబాబు హాజరయ్యి అక్కడ ఏదైతే సిఐడి ఐఓ ఎదుట హాజరయ్యి పూచీకత్తులను కూడా సమర్పించారు. అక్కడ గద్దె రామ్మోహన్ రావుతో పాటు అలాగే మిగిలిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పూచీకత్తు అందజేయడం జరిగింది. ఆ తర్వాత మంగళగిరికి సంబంధించి కుంచెనపల్లిలో చంద్రబాబు మళ్ళీ మరొక కేసుకు సంబంధించి ఏదైతే ఈ ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు మంగళగిరి పరిధిలోని కుంచెనపల్లిలో కూడా ఆయన అక్కడికి చేరుకొని పూచీకత్తు సమర్పించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర వీరిద్దరు కూడా అక్కడ చంద్రబాబుకి షూరిటీలు అందజేయడం జరిగింది. 2 చోట్ల కూడా విజయవాడకి సంబంధించి కూడా ఇసుక కేసు అలాగే తాడేపల్లికి సంబంధించి అంటే కుంచెనపల్లి తాడేపల్లికి సంబంధించి కూడా ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి కూడా ఆయన పూచీకత్తులు సమర్పించి అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు గుంటూరు రీజనల్ సిఐడి కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సిఐడి కార్యాలయం చేరుకొని ఆయన మధ్యాహ్నానికి సంబంధించి కూడా ఈ కేసులో చంద్రబాబు A3గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు ఏదైతే రీజనల్ సిఐడి కార్యాలయం చేరుకొని ఐఓ ఎదుట హాజరైన తర్వాత ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు కూడా అంటే ₹1,00,000 బాండ్స్ను 2 కూడా చంద్రబాబు తరఫున కూడా ఆయన సమర్పించబోతున్నారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబుపై సిఐడి అధికారులు గత సెప్టెంబర్ అక్టోబర్కి సంబంధించి కూడా దాదాపుగా 5 కేసులని నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ 5 కేసులకు సంబంధించి ఒకటి ఐఆర్ఆర్ రింగరెడ్డు అలాగే ఏపీ ఫైబర్ గిడ్కి సంబంధించి అలాగే మద్యానికి సంబంధించి ఇసుకకు సంబంధించి కూడా కేసులు అయితే నమోదు చేశారు. మరొకటి సిఐడి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మరొక కేసును అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 5 కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం 17A కొంత లింకప్ అయి ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే ప్రస్తుతానికి ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా ఒక ఫైబర్ గిడ్కి సంబంధించి మాత్రమే చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో 17Aకి సంబంధించి పెండింగ్ ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అయినప్పటికీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దాదాపుగా గత అక్టోబర్ 20వ తేదీన విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. అది కూడా ఈ నెల 16, 17 తేదీల్లో తన తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగిలిన కేసులకు సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక కేసు అలాగే మద్యం లిక్కర్ సంబంధించి ఏదైతే తన అనుమతులకు సంబంధించి కొన్ని కంపెనీలను తయారు చేసి వారి ద్వారానే అనేక కంపెనీలు తయారు చేసి మద్యాన్ని నాసిరకం మద్యం అలాగే తన అనుమతులకి కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని బేరేజ్ చేసుకొని ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. దీంట్లో చంద్రబాబుని A3గా కూడా పేర్కొనడం జరిగింది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా అమరావతి చుట్టూ అలైన్మెంట్ చేసిన దానికి సంబంధించి కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్నర్ రింగ్ రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎక్కడ ఇచ్చేశారని చెప్పి కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా చంద్రబాబుని A1గా కూడా ప్రవేశపెడుతూ సిఐడి అధికారులు అయితే కేసు నమోదు చేశారు. దాంతోపాటుగా తాజాగా ఇసుకకు సంబంధించి కూడా ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతాలు ఉన్నాయో ఆ పరివాహ ప్రాంతాలకు సంబంధించి అనేక చోట్ల ఇసుకని అక్రమంగా త్రవ్వకాలను జరుపుకొని దాని ద్వారా తన అనుమతులకి తనకి కావాల్సిన వారికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించారు. దానిలో భాగంగానే చాలా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా సిఐడి అధికారులు ఇసుకకు సంబంధించి కూడా అప్పటి మంత్రి పీతల సుజాత చంద్రబాబు నాయుడు అలాగే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వీరందరినీ బేరేజ్ వేసుకొని కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడే చంద్రబాబుకు సంబంధించి కూడా సిఐడి కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన సిఐడి కార్యాలయం లోపలికి వెళ్ళి ఏదైతే మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు A3గా ఉన్నారో ఈ కేసుకు సంబంధించి పూచీకత్తు డాక్యుమెంట్లని సమర్పించి తిరిగి ఆయన తాడేపల్లి ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. రేఖ
రైట్ శివ, అయితే చంద్రబాబు నాయుడు సిఐడి ఆఫీస్ కు రానున్న సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి చంద్రబాబుకు సంబంధించి వస్తున్న నేపథ్యంలో కూడా టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా వందలాదిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా వందలాదిగా చేరుకొని చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులకు సంబంధించి అక్రమమైన కేసులు పెట్టారని చెప్పి కూడా వీరైతే నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపేందుకు గుంటూరు ప్రాంతానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేతలు కూడా భారీ స్థాయిలో కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని వీరంతా కూడా చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే మద్యం కేసుకు సంబంధించి కూడా చంద్రబాబు రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా కేసుని నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కేసుని బేరేజ్ వేసుకొని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా నమోదు చేసిన కేసుని పూర్తి స్థాయిలో ఇచ్చేయాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలు కేసులు కావాలనే అక్రమంగా బనాయించారనేది వీరు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై నమోదు చేసిన దానికి జిల్లాకు సంబంధించిన పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకు భారీ స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకున్నారు. సో ఓవరాల్గా మొత్తం మీద అయితే చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకు గుంటూరు సిఐడి కార్యాలయానికి భారీ స్థాయిలో కూడా చేరుకోవడం జరిగింది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీఎం అని చెప్పి కూడా ఈ ప్రాంతంలో నినాదాలు అయితే కొనసాగుతుంది. సో ఓవరాల్గా మొత్తం మీద చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే సిఐడి కార్యాలయం రైట్, ఇక చంద్రబాబు నాయుడు సిఐడి ఆఫీస్కి అయితే చేరుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇక చంద్రబాబు నాయుడు వస్తున్న ఆ సమాచారాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడికి భారీ ఎత్తున చేరుకొని సీఎం అంటూ నినాదాలు చేస్తూ భారీ పూలదండలతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో సొంత పూచీకత్తుతో కూడా హామీనివ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.